గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय। आहार शुद्धि प्रदा आचार शुद्धि प्रिया गोविंद गोविंद। आहार सात्विको नः प्रभवतु भवता पापनुत्यै क्रमेण दार्ढ्यं शारीरकन्नो विहितकर्णजाताशु निष्ठं विदध्यात् चित्तं संशोध्य तस्मिन् बलमधिकमपि प्रापयेन्निश्चयेन दार्ढ्यं मत्यां विदध्याच्चिरतरममृतं येन विन्ते नरोऽसौ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారు చెప్పగా కొత్త శ్లోకాలను పఠించుకుని ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. లసత్కుండలామృష్టగండస్థలాంతం లసత్కుండలామృష్టగండస్థలాంతం జపారాగచోరాధరం చారుహాసం జపారాగచోరాధరం చారుహాసం అలివ్యాకులామోదిమందారమాలం అళివ్యాకులామోదిమందారమాలం మహోరస్ఫురత్ కౌస్తుభోదారహారం మహోరస్ఫురత్ కౌస్తుభోదారహారం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః సప్తదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీకృష్ణ ప్రార్థనా. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మి
रुक्मिणी रागिणे जानकी जानये रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायार्चितायात्मने वल्लभी वल्लभायार्चितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः कंसविध्वंसिने वंशिने ते नमः श्रीवेदव्यास प्रार्थना श्रीवेदव्यास प्रार्थना श्रुतिविरोध समन्वय दर्पणम् श्रुतिविरोध समन्वय दर्पणम् निखिलवादिमतान्ध्यविदारणम् निखिलवादिमतान्ध्यविदारणम् ग्रथितवानपि सूत्रसमूहकम् ग्रथितवानपि सूत्रसमूहकम् मुनिसुतं गुरुव्यासमहं भजे मुनिसुतं गुरुव्यासमहं भजे శ్రీ గురుభ్యో నమః. చాలా రోజుల నుంచి కొంచెం సీరియస్గా ఉండేటువంటి విషయాలను, కొంచెం కష్టంగా ఉండేటువంటి ఉపదేశాలను మనం చర్చించుకుంటూ వస్తున్నాము. అందువలన కొంచెం ఈరోజు లీజర్ తీసుకుంటే బాగుంటుంది. మనం సాధారణమైనటువంటి విషయాలు, మనకు ఇష్టమైనటువంటి విషయాలను గురించి ఈరోజు చర్చించుకుంటే బాగుంటుంది. మనసుకి కాస్త విశ్రాంతి అనేది ఏర్పడుతుంది. అందువల్ల రెగ్యులర్గా కాకుండా మనం ఏమైనా మనకు ఇష్టమైన మంచి విషయాలను గురించి ఈరోజు చర్చించుకుందాం. ఇష్టమైన విషయాలు, మంచి విషయాలు అని రెండు కలవాలి అంటే, ఇష్టమైన విషయం ఈ సృష్టిలో ప్రాణులన్నిటికీ ఇష్టమైనటువంటి విషయం, కాస్త మంచి విషయం అనేది ప్రధానంగా ఆహారం. కాబట్టి ఆహారం గురించి చర్చించుకుందాం. ఆహారం అనేది ప్రాణులన్నిటికీ ఇష్టమైనటువంటి విషయమే, ప్రాణులన్నిటికీ మంచి విషయం కూడా కావలసినటువంటి విషయం. కాబట్టి ఆహారం గురించిన చర్చను ఈరోజు మనం చేసుకుందాం. ఆహారం అనేది అందరికీ ఎంత ఇష్టమో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. మొదట్లో నీ హాబీస్ ఏంటి అని ఎవరైనా అడిగితే వంట చేయటం నాకు హాబీ అని చెప్పుకుందామని కోరిక ఉండేది. హాబీకి చెప్పుకునే ముందు ఒకసారి ట్రై చేసి చూద్దాం కదా అని వంటింట్లోకి వెళితే అందులో చాలా కష్టం తెలిసింది. అందులో ఉండే ఆయుధాలు, అందులో ఉండే వస్తువులు, అవేమో పప్పులు, రకరకాల పప్పులు, దినుసులు, అవన్నీ ఒకదానికి ఒకటి కలపకూడదంటారు, ఒకదానికి ఒకటి కలపాలంటారు, ఒక చోట కలవాలంటారు, ఒక చోట కలవకూడదంటారు. చూస్తే చూడబోతే చాలా పెద్ద శాస్త్రంగా ఉంది. అది మనకి సాధ్యమయ్యే పని కాదు, చేసేవాళ్ళకి దండం పెట్టాల్సిందే తప్ప అని వంట అనే హాబీని వదిలేసుకున్నాను. పోనీ వంట కాకపోతే రెండోది తినటం హాబీ అని చెప్పుకుందాము, నాకు తిండి హాబీ అని చెప్పుకుందామని ప్రయత్నం చేశాను. కానీ 2-3 స్నేహితులు వద్దని చెప్పారు, వద్దని సలహా చెప్పారు. తిండిని ఎవరు హాబీగా లెక్క చేయరు. హాబీ అంటే ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండాలి. తింటాం మా హాబీ, తింటూనే ఉంటాము అని చెప్పుకుంటే బాగుండదు, వినటానికి వద్దు అన్నారు. దాంతో వేరే హాబీలు లేక దీన్నేమో హాబీగా ఎవరో గుర్తించక నా హాబీ కాస్త అక్కడే పూర్తిగా పాతాళానికి పారిపోయింది. హాబీల మాట ఎటు ఉన్నా, వంటలో ఉండేటువంటి కష్టం మాట ఎటు ఉన్నా, ఆహారం మీద అందరికీ ఉండేటువంటి ఇష్టం మాట ఎటు ఉన్నా, అసలు ఆహారం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనేది ఒక ప్రాథమికమైన ప్రశ్న. ఆహారం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఆహారాన్ని మానవుడు ఎక్కడి నుంచి అలవాటు చేసుకున్నాడు, ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు, మానవుడి యొక్క పరిణామక్రమంలో ఆహారం ఎక్కడ మానవుడికి తోడైంది అని ఒక ప్రశ్న వేసుకోవాల్సిందే. ఈ ప్రశ్నకు మనకు ఏ సిద్ధాంతాల్లో సమాధానం దొరుకుతుంది అనే విషయం మీద నాకు క్లారిటీ లేదు. కానీ ఉపనిషత్తులలో మాత్రం దీనికి సరి అయినటువంటి సమాధానాలు, దీనికి మన ప్రశ్న కంటే ఎక్కువ సమాధానాలు దాగి ఉన్నాయి. ఈ ఆహారం మానవుడి కంటే ఒక అడుగు ముందు పుట్టింది అనేది ఉపనిషత్తుల యొక్క నిర్ణయం, లేదా మానవుడితో సమానంగా ఇటు అటుగా పుట్టింది అనే విషయాన్ని ఐతరేయోపనిషత్తు నిర్ణయించి చెప్తోంది. ఐతరేయోపనిషత్తులో సృష్టి క్రమం కొంచెం తేడాగా ఉంది. అందులో 4 లోకాలను సృష్టి చేశాడు పరమాత్మ. 4 లోకాలను సృష్టి చేసి
ఆ సృష్టి చేయగా మిగిలినటువంటి పంచభూతాలతో ఒక శరీరం లాంటి దాన్ని తయారు చేశాడు. శరీరం లాంటిది, పూర్తి శరీరం కాదు, శరీరం లాంటి దాన్ని తయారు చేశాడు. శరీరం లాంటి దాన్ని తయారు చేసి దాంట్లో చిల్లులు పెట్టాడు. ఆ చిల్లుల్లో ఇంద్రియాలను, లోకపాలకులను నియమించాడు. ఆ ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలను నియమించి కూర్చోపెట్టిన తర్వాత వీళ్ళందరికీ కలిపి మూకుమ్మడిగా ఆకలి దప్పులని సృష్టించి పెట్టాడు. అశనాపిపాసే అని వాటికి పేరు. ఆకలి దప్పుల్ని సృష్టించాడు. ఆకలి దప్పులు సృష్టి అయిన తర్వాత అడిగినాయి, మాకు చోటేది? ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఛిద్రంలో కుదురుకుపోయింది, ఒక్కొక్క స్థానంలో కుదురుకుపోయింది. ఆయా లోకపాలకులు అక్కడక్కడ ఉండిపోయారు, మాకు చోటేది అని అడిగినాయి ఈ ఆకలి దప్పులు. అడిగితే పరమాత్మ అన్నాడు, మీకు ప్రత్యేకించి ఒక చోటు లేదు, ఎక్కడెక్కడ ఈ దేవతలు ఉన్నారో వీరందరూ ఉన్న చోట మీరు ఉండండి. ఆకలి దప్పులకు లేని చోటు లేదు, ఆకలి దప్పులు అన్ని చోట్ల ఉంటాయి అని చెప్పాడు. అవి కుదురుకున్నాయి. తర్వాత దానికి కావాల్సినటువంటి విశేషం గురించి కూడా ఉంది అక్కడ. యస్యై కస్యై దేవతాయై హవిర్గృహీతం స్యాత్ భాగిన్యావేవ అస్యాంభవతః అని విశేషం ఉంది. ఇదైన తర్వాత పరమాత్మకు అనిపించింది, లోకాలను లోకపాలకులను సృష్టి చేశాను, వారికేమో ఆకలి దప్పులను సృష్టి చేశాను. మరి ఈ ఆకలి పోవాలి అంటే వాళ్ళకి అన్నం కావాలి కదా, ఆహారం కావాలి కదా, కాబట్టి ఆహారాన్ని సృష్టి చేయాలి, ఆహారాన్ని సృష్టి చేసి తీరాలి, లేకపోతే ఈ ఆకలి ఎటు కాకుండా పోతుంది, భరించలేనట్లుగా తయారవుతుంది అని అనుకున్నాడు. అనుకుని అన్నాన్ని సృష్టి చేశాడు. అన్నం ఆహారం అనే అంశంలో తేడా ఏమీ లేదు. అద్యతే ఇది అన్నం, లోపలికి తీసుకోబడేది అన్నం. మనం అన్నం అంటే రైస్ అని వాడుకుంటాము, అది అంత పూర్తి స్థాయి వ్యవహారం కాదు. అన్నం అంటే ఆహారం. ఈ ఆహారాన్ని సృష్టి చేశాడు. ఆహారాన్ని సృష్టి చేయగా ఈ ఆహారం పరిగెత్తడం ప్రారంభించింది. ఎట్లాగైతే పులి నోటి ముందు ఉండేటువంటి జింక ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటుందో, నన్ను తినేస్తుంది ఈ పులి అని, అలాగే ఈ ఆహారం కూడా, ఈ ఆకలి దప్పులు, ఆకలి దప్పికలతో ఉండేటువంటి దేవతలు వీళ్ళందరూ నన్ను మింగేస్తారు అనే భయంతో పరిగెత్తడం ప్రారంభించింది. పరిగెత్తడం ప్రారంభిస్తే ఈ దేవతలు లేదా ఆ శరీరాల్లో ఉండేటువంటి ప్రథమ జీవుడు ఈ ఆహారాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ప్రయత్నం చేశాడు. ఎలా పట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఇంద్రియంతో పట్టుకుందాము అని ట్రై చేసి చూశాడు. తం వాచా అజిఘృక్షత్, ఆ నోటితో ఏదో ఒక మాట మాట్లాడి ఆహారం దక్కుతుందా, లోపలికి వెళుతుందా అని చూశాడు. చూస్తే లోపలికి వెళ్ళలేదు. ఓహో, ఇది నోటితో వెళ్ళేది కాదు, నోటితో అంటే మాట్లాడటంతో వెళ్ళేది కాదు అని నిర్ణయించుకున్నాడు. అలాగే కళ్ళతో చూస్తే ఈ ఆహారం లోపలికి వెళుతుందా, ఈ ఆకలి తీరుతుందా అని ఒకసారి ప్రయత్నం చేసి చూసుకున్నాడు. అలా కుదరలేదు. అలాగే అన్ని ఇంద్రియాలతోనూ ప్రయత్నం చేయగా ఏ ఇంద్రియంతోనూ ఈ ఆహారం ద్వారా ఆకలి తీరదు అనే విషయం అర్థమైంది. అంటే కంటితో చూస్తే ఆకలి తీరదు, ఆహారం గురించి మాట్లాడితే ఆకలి తీరదు, లేదా ఆహారాన్ని వాసన చూస్తే ఆకలి తీరదు, పెరుగుతుందేమో ఒకవేళ. ఇలా ఆయా ఇంద్రియాలతో ఈ ఆహారానికి ఫలితం కల్పించడం లేదు అనే విషయాన్ని నిర్ణయించుకున్నాడు. చిట్ట చివరి ప్రయత్నంగా అపానవాయువు అంటే లోపలికి తీసుకునేటువంటి వాయువుతో ఈ ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి అనే ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆయనకు ఆ ప్రయత్నం సఫలమైంది. ఆహారం లోపలికి వెళ్ళింది. ఈ వాయువుతో కలిసి, లోపలికి వెళ్ళే వాయువుతో కలిసి ఆహారం కూడా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ శరీరాలలో ఉండేటువంటి ఎవరైనా సరే ఆహారాన్ని తీసుకోవాలి అంటే వాయువుతో సహా లోపలికి వెళ్ళాలి. వాయువు యొక్క సహకారం ఉంటేనే ఆహారం లోపలికి వెళుతుంది, కానీ లేకపోతే లోపలికి వెళ్ళదు అనే విషయం నిర్ణయమైంది. ఇంతేకాదు, ఈ ఉపకారం చేసినందుకు కానీ లేదా ఇలా ఉపకరించినందుకు కానీ ఈ అన్నానికి అలాగే వాయువుకి ఒక రకమైన బాండ్ ఏర్పడింది. అన్నానికి, ఈ అపానవాయువుకి, ఈ ప్రాణవాయువుకి ఒక బాండ్ ఏర్పడింది. ఏం బాండ్ అంటే ఈ అన్నం ఉన్నంతసేపే ఈ వాయువు ఉంటుంది. అన్నం గనక ఈ శరీరంలో ఉండకపోతే ఈ వాయువు ఉండటం లేదు. అందువలన ఈ వాయువుకి అన్నాయుర్వై ఏషః వాయుః అనే పేరు కూడా వచ్చింది. అన్నాయు, అన్నం ఉన్నంతసేపే
ఈ వాయువు శరీరంలో ఉంటున్నాడు, కానీ అన్నం లేకపోతే ఉండటం లేదు అనే పేరు కూడా వచ్చింది అని ఆహారం యొక్క ఉత్పత్తి క్రమాన్ని మనకు ఐతరేయోపనిషత్తు చెప్తోంది. జీవుడి యొక్క శరీర ప్రవేశానికి కాస్తంత ఇటు అటుగా కొంచెం ముందు వెనకలుగా ఈ ఆహారం యొక్క ఉత్పత్తి ఉంది అనే విషయం మనకు దీని ద్వారా తేటతెల్లమవుతోంది. జీవుడి యొక్క ఉత్పత్తికి, ఈ జీవుడి యొక్క ఉత్పత్తి అంటే జీవుడి ఉత్పత్తి కాదు, జీవుడికి శరీరంలో ఉండేటువంటి ప్రవేశానికి ఈ ఆహారానికి ఉండేటువంటి సంబంధాన్ని చాలా విస్తృతంగా అర్థం చేసుకోవలసి ఉంది అనే విషయాన్ని మనకు ఛాందోగ్యోపనిషత్తు కూడా చెప్తోంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక సందర్భంలో జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఏ విధంగా ప్రయాణిస్తాడు, ఒక శరీరం నుండి మరొక శరీరానికి చేరటానికి మార్గం ఏమి కావాలి అనే విషయాన్ని నిర్ధారించి పెట్టారు. ఒక సాధారణమైనటువంటి స్టడీతో ఉండేటువంటి మార్గం, నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అనే విషయం అందులో ఉండదు. కేవలం ఇలా మారి ఈ ధూమానికి వెళతారు, ఈ రకమైన పద్ధతిలో వెళుతుంది. దాంట్లో ఇహ వ్రీహియవాహ ఓషధి వనస్పతయ స్థిలమాష ఇది జాయంతే అని ఒక వాక్యం. చాలా పెద్ద విస్తృతమైనటువంటి చర్చ అది. పంచాగ్ని విద్య అనే దాని విద్య పేరు. దాంట్లో ఆయన జీవుడు ఒక మేఘాన్ని ఆశ్రయించుకుని, మబ్బుని ఆశ్రయించుకుని మబ్బుతో పాటుగా కిందకి దిగుతాడు, నీళ్లలాగా కిందకి జారిపోతాడు, నీళ్లను పట్టుకుని కిందకి దిగుతాడు. నీళ్లు దిగిన తర్వాత నీళ్లు పొలంలోకి వెళ్ళాలి, పొలంలోకి వెళ్ళి అక్కడ విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత అవి కాస్త పంట రూపంలో బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడు ఒక్కొక్క బీజాన్ని ఒక్కొక్క జీవుడు చొప్పున అంటి పెట్టుకుని కూర్చుని ఉంటారు, ఒక్కొక్క గింజని ఒక్కొక్క జీవుడు అంటి పెట్టుకుని ఉంటారు. ఈ గింజని అంటి పెట్టుకుని నేను ఏదో విధంగా నా మానవ శరీరమో లేదా పశు శరీరమో ఏదో ఒక శరీరాన్ని పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అది చాలా చిరకాల ప్రతీక్ష అనే విషయం కూడా చాలా ఉంది. ఒకసారి ఒక గింజని అంటి పెట్టుకుని ఉన్న తరువాత ఎంత తొందరగా ఆ జీవుడు శరీరాన్ని ధరించగలుగుతాడు అనే విషయాన్ని చెప్పలేము అనే విషయాన్ని అక్కడే చెప్పేసింది. అతోను దుర్నిష్ప్రపతరం అని, తొందరగా తేలదు, వ్యవహారం తేలదు. ఆ గింజ తండ్రి శరీరం నుంచి తల్లి శరీరానికి చేరాలి, చేరిన తర్వాతే శరీరాన్ని ధరించగలుగుతాడు. లేకపోతే ఎక్కడో చోట అతను జారిపోవలసిందే ఉంటుంది, మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసుకోవలసే ఉంటుంది. అది ఎంతకాలం పడుతుంది, ఎన్నిసార్లు తిరగవలసి ఉంటుంది అని నిర్ణయించడం ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా పంచాగ్ని విద్యలో ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. జీవుడి యొక్క శరీర ప్రవేశానికి, జీవుడు కొత్త శరీరాన్ని తీసుకోవటానికి ఈ ఆహారం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఈ ఛాందోగ్యోపనిషత్ వాక్యం మనకు చెప్తోంది. ఈ వాక్యంలో ఉండేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం, ప్రతి ఒక్క గింజని ఏదో ఒక జీవుడు పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఏదో విధంగా ఈ గింజ ద్వారా నేను శరీరాన్ని తీసుకోవాలి, శరీరాన్ని ధరించి పై స్థాయి ప్రయోజనాలకో లేదా నేను అనుభవించవలసినటువంటి భోగాలను అనుభవించుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్క గింజ వ్యర్థమైనా సరే, ఒక్క గింజను పాడు చేసుకున్నా సరే ఒక జీవుడికి అపకారం చేసినటువంటి ఫలితం రావలసిందే అనే విషయానికి కూడా ఇందులో సూచన ఉంది. ఈ సూచనను మనం కొంచెం గౌణంగా భావించుకున్నాం. ఈ ఆహారం ద్వారా ఆహారానికి కావలసినటువంటి వస్తువులను ఆశ్రయించుకునే జీవుడు శరీరాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనకు ఈ వాక్యం స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని తైత్తిరీయోపనిషత్తులో కూడా చాలా స్పష్టంగా అన్నాత్ పురుష అనే వాక్యంలో చెప్పేశారు. అన్నాత్ పురుష, అన్నం తండ్రి శరీరానికి తల్లి శరీరానికి అలాగే తల్లి శరీరానికి చేరిన తరువాత, మార్పులను చెందిన తరువాత పురుష శరీరం అంటే మానవుడి యొక్క శరీరం బయటికి వస్తుంది. కాబట్టి మానవుడి శరీరం బయటికి రావటానికి అన్నం అనేది కారణం అని. అంటే మానవుడితో పాటు పుట్టినటువంటి ఈ ఆహారం మానవుడి యొక్క పుట్టుకకు కూడా కారణం అవుతోంది
అనే విషయం ఈ 2 వాక్యాల యొక్క అధ్యయనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. మానవుడు ఎప్పుడైతే అన్నాన్ని సరి అయిన విధానంలో ఉపయోగించుకోగలుగుతాడో అప్పుడు మరొక శరీరం యొక్క పుట్టుకకు కారణం కాగలుగుతాడు అనే విషయం కూడా ఇందులోనే ఇమిడి ఉంది. ఇది శరీరం యొక్క ఉత్పత్తికి, శరీరం పుట్టడానికి కావలసినటువంటి ఆహారపు ఆవశ్యకత. కానీ పుట్టిన తరువాత, శరీరం అంటూ ఒకటి బయటికి వచ్చిన తరువాత ఆ శరీరం పెరగటానికి ఆహారం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనే విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు. శరీరం పెరగాలి అంటే ఈ క్రమంగా ఆహారం అనేది ఉండి తీరాలి అనేది మనకు ప్రత్యక్షంగా తెలిసేటువంటి విషయమే. కానీ ఈ ఆహారం యొక్క ప్రభావం కేవలం శరీరాన్ని పెంచటమో, శరీరాన్ని పోషించటమో, శరీరాన్ని పెద్ద చేయటమో వీటితో పరిమితం కావటం లేదు. ఆహారం యొక్క పాత్ర అంతవరకే అనే విషయమేమీ లేదు అనే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తు చాలా అందంగా మనకు తెలియచెప్తుంది. ఆహారం యొక్క ప్రభావం కేవలం శరీరం మీద కాదు, మనస్సు మీద కూడా ఉంది. మనస్సును కూడా ఈ ఆహారమే పెంచి పోషిస్తుంది. ఆహారం యొక్క ప్రభావం మానవుల యొక్క శరీరాలను దాటి మనస్సును కూడా చేరుకుంటుంది అనే విషయాన్ని అన్నమశితం త్రేధా విధీయతే తస్య యస్థవిష్ఠో భాగః తత్పురీషం భవతి యో మధ్యమః తన్మాంసం యః అనిష్టః తన్మనః అనే వాక్యం చెప్తోంది. అన్నం మానవులు తీసుకునేటువంటి ఆహారం, ప్రాణులు అని కూడా అనుకోవచ్చు, పెద్దగా అవసరం లేదు. మానవులు తీసుకునేటువంటి ఆహారం 3 రకాలుగా విభజింపబడుతుంది, 3 రకాలుగా విడిపోతుంది. ఒకటి బాగా గట్టిగా ఉండేటువంటి భాగం. ఈ గట్టిగా ఉండేటువంటి భాగం మానవుల శరీరంలో అరిగి జీర్ణమై పురీష రూపంలో బయటికి వచ్చేస్తుంది. మధ్యమ భాగం, మధ్య స్థాయిలో ఉండేటువంటి భాగం అది మాంస రూపంలో మానవుల శరీరంలో కొంతకాలం పాటు ఉంటుంది. అతి సూక్ష్మమైనటువంటి భాగం మానవుల యొక్క మనస్సును బలపరుస్తుంది. యహ అనిష్టః తన్మనః అని. దానికి ఒక ఉదాహరణ కూడా అక్కడే చెప్పింది. దధ్న సౌమ్య మధ్యమానస్య యహ అణిమ సహ ఊర్ధ్వః సముదేశతి అని. పెరుగు చిలుకుతూ ఉంటే అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భాగాలన్నీ కలిసి పైకి వస్తాయి. ఆ పైకి వచ్చినటువంటి భాగాన్ని నవనీతం లేదా వెన్న అని పిలుస్తారు కదా. ఆ వెన్న ఆ దధి యొక్క సారం. సూక్ష్మమైనటువంటి ఆ భాగమే ఆ దధి, ఆ పెరుగు యొక్క సారం. ఆ పెరుగు యొక్క సారంతోనే మనం పై స్థాయి ఉపయోగాలను పొందగలము. పెరుగులో ఉండేటువంటి కఠినమైన భాగం కానీ, ద్రవరూపమైనటువంటి భాగం కానీ వేరువేరు ప్రయోజనాలకు ఉపయోగిస్తాయి. కానీ సారభూతమైనటువంటిది మాత్రం ఈ వెన్నే అనేది ఎలా నిర్ణయం చేసుకోవాలో, అలాగే ఈ అన్నానికి కూడా సూక్ష్మమైనటువంటి భాగమే సారవంతమైనటువంటి భాగం. ఆ సారవంతమైనటువంటి భాగం మనస్సును బలపరుస్తుంది. ఇది మనస్సుకు చేరుతుంది, మనస్సును పెంచుతుంది, మనస్సును పోషిస్తుంది. ఇది ఆహారం యొక్క విస్తృతమైనటువంటి పరిధి అని అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో చెప్పారు. ఆయన తండ్రి ఉద్దాలకుడు కొడుకు శ్వేతకేతువుకి ఈ మాట చెప్పాడు. చెప్పి, నీకు ఈ విషయంలో ఏమైనా సందేహం ఉంటే, అన్నానికి శరీరానికి మాత్రమే సంబంధం, అన్నానికి మనస్సుకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండొచ్చు అనేటువంటి సందేహం ఏమైనా ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి, నీకే తెలుస్తుంది అని కూడా అన్నాడు. ఏం చేయాలి అంటే, పంచదశాహాని మాషీః కామం అపఃపిబ. 15 రోజుల పాటు అన్నమేం తినద్దు, ఏమీ తినద్దు, ఏ రకమైన ఆహారము తీసుకోవద్దు. కానీ కామం అపఃపిబ, మంచినీళ్ళు మాత్రం తాగుతూ ఉండు. మంచినీళ్లు తాగకపోతే మాత్రం శరీరం నిలవదు. నాపిబతో విచ్ఛేత్స్యత ఇది. ఒకవేళ గనక మంచినీళ్ళు తాగకపోతే ప్రాణాలు పైకి పోతాయి. ఎందుకంటే మనం చెప్పుకోవటం ఆలస్యం అవుతుందని చెప్పుకోలేదు, కానీ ఆపోమయ ప్రాణ అని 2వ మాట. అన్నమయం హే సౌమ్య మనః ఆపోమయ ప్రాణ తేజోమయీ వాక్ అని ఉంది. కాబట్టి ఆపోమయ ప్రాణ, నీళ్లు లేకపోతే గనక ప్రాణాలు ఎగిరిపోతాయి. నీళ్లు లేకుండా ఉండొద్దు, మంచినీళ్లు తాగు, కానీ 15 రోజుల పాటు ఏమీ తినకుండా నా దగ్గరకు రా అన్నాడు. సహ పంచదశాహాని నాశాన. ఆయన 15 రోజుల పాటు తినకుండానే కొడుకు గారు తండ్రి దగ్గరకు వెళ్ళాడు. 15 రోజుల పాటు
తినకుండా ఉంటే ఏమవుతుంది అనే విషయం మీద స్టడీస్ జరగలేదు, కానీ వారం రోజుల పాటు మాత్రం తినకుండా మానవులు ఉండగలరు అని ఒక స్టడీ ఉంది. తినకుండా ఉండగలరు, కాకపోతే మంచినీళ్ళు మాత్రం తాగాలి రోజు. మంచినీళ్ళు తాగకపోతే మాత్రం 24 గంటల్లో ఏమవుతుందో చెప్పటం కష్టం. డీహైడ్రేట్ అయితే మాత్రం ప్రాణాలు మిగలటం కష్టం అని అంటాయి స్టడీస్ కూడాను. ఆయన పంచదశాహాని మాషి అన్నాడు, కొంచెం గట్టి పిండాలు అవన్నీను. కాబట్టి 15 రోజుల పాటు ఏమీ తినకపోయినా ఏమీ కాలేదు. 15 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేయమంటారన్నాడు. ఏదో చాలా చదువుకున్నావు కదా, అందులో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పు. కొన్ని రుక్కులు చెప్పు, కొన్ని యజుస్సులు చెప్పు, కొన్ని సామలు చెప్పు అన్నాడు. ఈయన అడిగాడు. ఆయన చెప్పకుండా నోరు మూసు కూర్చున్నాడు. ఏమిటి, ఎందుకు చెప్పట్లేదు అని అడిగారు తండ్రి గారు. అడిగితే ఏమీ తోచట్లేదండి అన్నాడు. ఏం తోచట్లేదు నాకు, మీరు ఏదో అడుగుతున్నారు కానీ చదువుకున్నట్లుందో చదువుకోనట్లుందో ఏమీ తోచట్లేదు, మీరు చెప్పేది వినిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు అన్నాడు. అంటే జరిగేది ఇదే నాయన, ఈ అన్నానికి మనస్సుకి ఒక సంబంధం ఉంది. నీ మనస్సు 16 కళలతో ఉంది అని అనుకుంటే, 16 కళలు లేదా 16 అంశాల మనస్సు ఉంది అని అనుకుంటే, అందులో ఒక్కొక్క రోజు అన్నం తినకపోవటం వలన ఒక్కొక్క భాగం లేదా ఒక్కొక్క కళ తగ్గుతూ వచ్చి కేవలం ఒక కళ మాత్రమే మిగిలింది. ఆ కళ నేను చెప్పింది వినటానికి పనికొస్తుంది. నేను చెప్పింది నువ్వు వింటున్నావు కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏకా కళ అతిశిష్ట అభూత్. ఎలాగైతే పెద్ద అగ్ని, చాలా పెద్ద అగ్ని క్రమంగా చల్లారుతూ కట్టెలు వేయకపోవటం వల్ల చల్లారుతూ కేవలం ఒక చిన్న రవ్వంత మాత్రమే మిగలగా ఆ మిగిలినటువంటి నిప్పుతో ఏమీ కాల్చలేకపోతాడో, అదేవిధంగా ఈ మనస్సుతో కూడా నువ్వు ఏమీ పని చేయలేవు. అన్నోపచితమైనటువంటి మనస్సుతో మాత్రమే పని జరుగుతుంది, లేకపోతే మనస్సుతో పని జరగదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆహారాన్ని తినిరా, తినొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని మళ్ళీ అన్నాడు. వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. చెప్పిన తర్వాత తండ్రి గారు చెప్పారు, దీన్ని నమ్మాలి. అన్నానికి, ఆహారానికి, మనస్సుకి సంబంధం ఉంది. అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయ ప్రాణ, తేజోమయి వాక్ అనే విషయంలో ఏ సందేహము అక్కర్లేదు అని చెప్పారు. దీన్ని బట్టి అన్నము యొక్క విస్తృతి, అన్నము యొక్క పరిధి కేవలం శరీరానికి లేదా భౌతికమైనటువంటి మనకు కనిపించేటువంటి అభివృద్ధికి, శరీరాభివృద్ధికి మాత్రమే పరిమితం కాదు. దాన్ని దాటి లోపల స్థాయి వ్యాపారం కూడా, లోపల స్థాయి ఫలితం కూడా ఈ అన్నానికి ఉంది అనే విషయం అర్థమవుతోంది. మనస్సు కూడా భౌతికమే, అన్నం కూడా భౌతికమే. ఈ భౌతికమైనటువంటి అన్నము యొక్క సూక్ష్మమైన భాగం మన శరీరంలో సూక్ష్మమైనటువంటి మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది లేకపోతే ఆ మనస్సు పెరగటం లేదు, లేదా సరిగ్గా పని చేయటం లేదు, ఎందుకు కొరగాకుండా ఉంది అనే విషయం ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తోంది. ఇది తెలియటం అనేది ప్రాథమికమైన విషయమే, కానీ ఆహారం మనస్సు మీద చూపించేటువంటి ప్రభావం, ఆహారం మనస్సు మీద చూపించేటువంటి ప్రభావంలో ఉండేటువంటి తేడా, ఈ తేడాల గురించిన చర్చ ఎంతో కొంత చేసుకోవలసినటువంటి అవసరాన్ని కూడా మనకు చాటి చెప్తోంది. ఆహారం మనస్సు మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ రకంగా ఆహారం తీసుకుంటే మనస్సు ఏ విధంగా నడుచుకుంటుంది అనే విషయాన్ని కూడా ఈ దృష్టాంతం లేదా ఈ విషయం మనకు చాలా స్పష్టంగా, కనీసం దిక్సూచన మాత్రంగానైనా తెలియచెప్తోంది. కాబట్టి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కేవలం ఇది శరీరానికి పోషకంగా ఉన్నది అనే అభిప్రాయంతో మాత్రమే కాకుండా మనస్సుకు పోషకంగా ఉన్నది అనే అభిప్రాయంతో కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. మనస్సు మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంది, దీని యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని తీసుకోవలసిన అవసరం ఉంది అనే విషయమైతే మనకు స్పష్టమవుతోంది. మరి మనస్సుకు కూడా ఉపయోగించే విధానంలో, మనస్సుకు కూడా బలాన్ని తెచ్చే విధానంలో ఆహారం తీసుకోవటం అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా సాధించాలి అనేది ఒక చిన్నగా కనిపించే పెద్ద ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న.
చాలా 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 పెద్ద ప్రశ్న. సమాధానం వెతుక్కోవటానికి చాలా కాలం పట్టేటువంటి ప్రశ్న. మనస్సు మీద ప్రభావం సరి అయిన విధానంలో చూపించాలి, అదే సమయంలో శరీరానికి కూడా సరి అయిన పోషణను అందించాలి. అలాంటి ఆహారాన్ని సంపాదించుకోవటం, అలాంటి ఆహారాన్ని తినటం ఎట్లా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎన్నో శాస్త్రాలలో సమాధానాలు విడివిడిగా చెప్పారు. ఎన్నో అంశాల మీద చర్చ జరుగుతూనే ఉంది, జరిగి ఉంది. కానీ తైత్రీయ బ్రాహ్మణంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసి చెప్పారు. ఎప్పుడైనా సరే ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు లేదా అన్నం తినేటప్పుడు, కొంచెం మొరటు భాషలో చెప్పుకోవాలి అంటే, ఏమైనా తినాలి అని అనుకున్నప్పుడు ఒంటరిగా తినకపోవటం అనేది ప్రధానమైన నియమం. ఒంటరిగా తినకపోవటం, తమ కోసం తాము మాత్రమే వంట చేసుకోకపోవటం అనేది ప్రధానమైనటువంటి నియమం అని మనకు అన్న సూక్తం చెప్తుంది. మోఘమన్నం విందతే అప్రచేతాః అని. అది వ్యర్థమైన అన్నం, తమకు తాము చేసుకునేటువంటి వంట వ్యర్థమైనటువంటి అన్నం. ఆ వంటతో తయారయ్యేటువంటి ఆహార పదార్థం ఏమైనా సరే మోఘం, అది వ్యర్థమైనటువంటి అన్నం అని వాక్యం చెప్తోంది. ఇంతేకాకుండా కేవలాఘో భవతి కేవలాది అని కూడా చెప్తోంది. కేవలం తను మాత్రమే తినేవాడు, కేవలం తను మాత్రమే తినేవాడు కేవలం పాపాన్నే తెచ్చుకుంటున్నాడు. కేవలాఘ భవతి. ఎవరు అంటే కేవలాది. కేవలం తను మాత్రమే తినేవాడు, కేవలం తినటం కోసమే ఆహారాన్ని తెచ్చుకునేవాడు, తినటం కోసమే ఆహారాన్ని వండుకునేవాడు కేవలాఘో భవతి అని చెప్తోంది. కాబట్టి అన్నాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే ఆ అన్నానికి దానం అనేటువంటి అంశం ఒకటి జోడించబడి ఉండాలి అని ఈ వాక్యం తెలియచేస్తుంది. ఈ దానం అనేది మనం అనుకున్నటువంటి స్థూలమైన దానం, ఎవరికో ఒకరికి పెట్టడం అనేది ఒక అంశం ఉండనే ఉంది, అది మనకు తెలిసిన అంశమే. దీన్ని దేవతలకు అందించటం అనే అంశాన్ని పరమాత్మ ఇంతకుముందే చెప్పాడు. తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహా అని. వారిచ్చినటువంటి ఈ పంటలను, వారిచ్చినటువంటి ఈ అన్నాలను ఆ దేవతలకే మళ్ళీ నివేదన చేసి లేదా యజ్ఞభాగాలుగా సమర్పించుకుని తర్వాత తినటం అనేది ఉత్తమమైన విధానమే తప్ప, వారికి సమర్పించుకోకుండా, వారికి చెందకుండా ఒక్కరే తినటం అనేది పాపానికే దారితీస్తుంది. యో భుంక్తే స్తేన ఏవ సహా, వాడు దొంగే అవుతాడు అనే విషయాన్ని కూడా పరమాత్మ చెప్పాడు. కాబట్టి కూడా ఉన్నవాళ్లకో లేదా అన్నార్థులకో ఎవరికో అన్నం దానం చేయటం అనేది ఒక అంశం. దానితో పాటుగా దేవతలకు లేదా పరమాత్మకు నివేదన చేసుకుని తర్వాత ఆహారాన్ని స్వీకరించటం లేదా అన్నం తినటం అనేది రెండవ అంశం. ఈ రెండు అంశాలలో ఏదో ఒక అంశం కానీ, రెండూ కానీ, రెండిటినీ సరి అయిన రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ సరిచూసుకోవటం కానీ చాలా ప్రధానమైన అంశం అనే విషయాన్ని మనకు ఈ అన్న సూక్తం చెప్తోంది. అన్న సూక్తం ఇంకా విస్తృతంగానే అంశాన్ని చెప్పింది. మనం 2 వాక్యాలతో పూర్తి చేసుకున్నాం. ఇంతేకాకుండా దీని మీద ఇతరులకు అన్నాన్ని సమర్పించుకోవటం లేదా ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడం అనే అంశం మీద తైత్తిరీయోపనిషత్తు కూడా చాలా స్ట్రెస్ని చూపిస్తోంది. చాలా ప్రధానమైనటువంటి అంశం అది అనే విషయాన్ని చెప్తోంది. నకంచన వసతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం అని. ఎవరైనా ఇంటికి వస్తాము అంటే, మీ ఇంటికి వస్తున్నాము అంటే ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఇంటికి వచ్చి ఏమిటి, స్నానం చేసి వెళ్ళిపోతారా? లేదా రెడీ అయ్యి వెళ్ళిపోతారా? మీ పనులు మీరు చూసుకుంటారా? హోటల్లో ఎక్కడైనా భోజనం చేస్తారా? లేదా ఎక్కడైనా వేరే ఎవరైనా ఇంటికి వెళ్తారా? అలాంటి మాటలు మాట్లాడకూడదు. లేదా మీరు మా ఇంటికి రావద్దు, మేము బిజీగా ఉన్నాము అనే మాటలు మాట్లాడకూడదు. నకంచన వసతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం, అది ప్రధానమైనటువంటి నియమం. అది వాస్తవానికి ఈ నియమం అన్నోపాసన చేసేవారికి అయినా, అన్నోపాసన విధానాలు కొన్ని ఉన్నాయి, వాటిని చేసేవారికి ఈ నియమాలైనా, ఈ నియమాలు అందరికీ సాధారణంగానే వర్తిస్తాయి అనే విషయాన్ని కూడా ఇదే వాక్యం చెప్తోంది. తస్మాత్ యయా కయాచ విధయ బహ్వన్నం ప్రాప్నుయాత్. ఏదో ఒకటి చేసి ఇతరులకు పెట్టాలంటే ఏదో విధంగా వంట చేసి పెట్టి తీరాల్సిందే, ఏదో విధంగా ఆహారాన్ని సంపాదించి వారికి పెట్టవలసిందే తప్ప లేదు అని చెప్పడానికి వీలు లేదు.
ఏమని చెప్పాలి అంటే అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే. అరాధి అంటే సిద్ధం అని చెప్పాలి. అయ్యా వంట అయింది, భోజనానికి రండి అని చెప్పాలి. కానీ మీరు భోజనం చేస్తారా, ఏ రకంగా చేస్తారు, ఎక్కువ తింటారా, తక్కువ తింటారా, మొహమాట పడతారా, మీకు ఏమైనా డయాబెటీస్ ఉందా, స్వీట్లు చేస్తే మీరు తినరు కదా, ఇలాంటి మాటలు ఏం మాట్లాడకూడదు. అరాధి అని అనాలి. వంట అయిపోయింది భోజనానికి రండి అనే పిలవాలి. అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే అనే విషయాన్ని చెప్తోంది. అందులో కూడా ఆపలేదు. అరాధ్యస్మాన్నమిత్యాచక్షతే అని చెప్పి ఆపలేదు. ఏతద్వై ముఖతోన్నగుం రాద్ధం, ముఖతోస్మా అన్నగుం రాధ్యతే. ఏతద్వై మధ్యతోన్నగుం రాద్ధం, మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే. ఏతద్వా అంతతోన్నగుం రాద్ధం, అంతతోస్మా అన్నగుం రాధ్యతే అని కూడా చెప్పింది. ఆ అన్నాన్ని ఎవరికైనా పెట్టేటప్పుడు చాలా గౌరవ బుద్ధితో, చాలా మర్యాదగా, గౌరవంతో పెట్టాలి. ముఖ్యవృత్తి అని దానికి పేరు. ఆ ముఖ్యవృత్తితో ఆ అన్నాన్ని సమర్పించుకున్నప్పుడు ఆ అన్నం తిరిగి ఆ ఇచ్చిన వాడిని ముఖ్యవృత్తితోనే చేరుతుంది. ఏతద్వై ముఖతః అన్నం రాద్ధం, ముఖతోస్మై అన్నం రాధ్యతే. అట్లా కాకుండా మధ్యమంగా గౌరవభావం ఏమీ లేకుండా, అలాగని కాదు కూడదు అనకుండా మొహం మామూలుగా సీరియస్గా పెట్టుకుని గనక ఎవరైనా వడ్డన చేసినట్లయితే, అన్నం పెట్టేటప్పుడు అలా వ్యవహరించినట్లయితే వారికి కూడా అదే జరుగుతుంది. అలా కాకుండా వడ్డిస్తున్నంతసేపు, అన్నం పెడుతున్నంతసేపు, ఎదుటివారు తింటున్నంతసేపు విసుక్కుంటూనో లేదా ఎవరినో తిడుతూనో, పిల్లి మీదో పిటక మీదో పెట్టి ఏదో మాట్లాడుతూనో ఇలా గనక ఒకవేళ అన్నం పెట్టినట్లయితే అలాగే తయారవుతుంది, చివరికి అలాగే చేరుతుంది. అంతతోస్మా అన్నగుం రాధ్యతే అని కూడా చెప్పింది. అన్నాన్ని పెట్టేటప్పుడు లేదా వడ్డన చేసేటప్పుడు లేదా ఎవరికైనా దాన్ని ఇచ్చేటప్పుడు లేదా పూజలు చేసుకునేటప్పుడు, పూజలలో నైవేద్యం పెట్టేటప్పుడు, ఈ సమయాల్లో అన్ని సమయాల్లో కూడా అన్నానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా తినేవారి పట్ల గౌరవభావంతో మెలగాలి. తినేవారి మీద గౌరవంతో అన్నం పెట్టాలి. కానీ గౌరవం లేకుండా మాత్రం పెట్టరాదు. పెట్టము అనటానికి వీల్లేదు. ఆ పెట్టడం అనేది గౌరవంతోనో లేదా ప్రీతితోనో పెట్టాలే తప్ప గౌరవము ప్రీతి లేకుండా అవమానం చేసి ఏమో వేరే రకంగా వ్యవహారం చేస్తూ పెట్టరాదు అనే విషయాన్ని తైత్తరీయోపనిషత్తు కూడా విస్తృతంగా చెప్పింది. విస్తృతంగా చెప్పి ఈ నియమాలన్నిటినీ, ఆహారానికి సంబంధించినటువంటి నియమాలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి అనే విషయం బోధించింది. ఇది మనం చాలా సంగ్రహంగా చెప్పుకున్నటువంటి విధానంలో వచ్చే చిన్న చిన్న విషయాల సమాహారం మాత్రమే. ఇంకా కూడా ఆహారాన్ని సాధించుకునేటప్పుడు ఏ రకంగా సాధించుకోవాలి, ఆహారానికి ముడి సరుకులు తెచ్చుకునేటప్పుడు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా వంట చేసుకోవాలి, వంట చేసేటప్పుడు ఏ ఏ దోషాలు ఒకవేళ రావచ్చు, ఆ దోషాలను ఏ విధంగా పరిహరించుకుని శుద్ధమైనటువంటి ఆహారాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పడానికి ధర్మశాస్త్రంలో చేసినటువంటి ప్రయత్నం అంత ప్రయత్నం కాదు, చాలా పెద్ద ప్రయత్నమే చేశారు. మనకు కాస్త ధర్మశాస్త్రం మీద శ్రద్ధ తగ్గింది కాబట్టి ఆ ప్రయత్నం అవుట్డేటెడ్గా కనిపిస్తోందే. కానీ ఆ ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటి విషయాలన్నిటినీ గనక ఒకసారి కలిపి చూసుకుంటే, ఆహారం యొక్క ప్రభావం, మనసు మీద ఆహారం యొక్క ప్రభావం అనే అంశాన్ని గనక కలిపి చూసుకుంటే ఆ ధర్మశాస్త్రంలో ప్రదర్శించినటువంటి నియమాల ప్రయత్నం చాలా చిన్నది అనే విషయం అర్థమవుతుంది. మనస్సు మీదే గనక ఆహారం ప్రభావం చూపించటం మొదలు పెడితే మనస్సే గనక ఆహారాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నట్లయితే ఆహారం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మానవుడి యొక్క మనస్సు సరిగ్గా ఉండాలి అంటే ఆహారం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మనకే కనీసం లాజికల్గానైనా అర్థమవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే ధర్మశాస్త్రకారులు వారందరూ ఆహార శుద్ధి గురించి మాట్లాడారు. అలాగే ఆహారం యొక్క గొప్పదనాన్ని, ప్రభావాన్ని గురించి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చర్చిస్తున్నాయి. అందుకనే ప్రధానమైనటువంటి ఉపనిషద్ వాక్యం ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ దృఢామతి అని. ఆహారం గనక శుద్ధంగా ఉన్నట్లయితే మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమైతే మతి, జ్ఞానం దృఢంగా కలుగుతుంది.
ఆ జ్ఞానం మనకు కావలసినటువంటి సాధారణ ప్రాపంచిక విషయాల మీద ఉండేటువంటి జ్ఞానమైనా కావచ్చు, మామూలు స్థాయి విద్యలు, మామూలు స్థాయి జ్ఞానాలైనా కావచ్చు, తత్వజ్ఞానం వరకు ఉండేటువంటి జ్ఞానాలైనా కావచ్చు. ఏ జ్ఞానమైనా సరే మనస్సు దృఢంగా ఉన్నప్పుడే, శుద్ధంగా ఉన్నప్పుడే కలుగుతాయి. ఏ జ్ఞానాలు కలగాలన్నా మనస్సు యొక్క శుద్ధి చాలా కావాలి. ఆ మనస్సు యొక్క శుద్ధి ఆహార శుద్ధి ద్వారా ఏర్పడుతుంది అని ఈ వాక్యం కూడా బోధిస్తున్నది. ఆహార శుద్ధి యొక్క ప్రాధాన్యం, ఆహార శుద్ధి యొక్క ఇంపార్టెన్స్ అనేది సామాన్యమైన విషయమైతే కాదు. మనం ఈ కాలంలో దాన్ని పెద్దగా లెక్క చేయటం లేదు. కానీ ఆహార శుద్ధి మీద, ఆహారం మీద, ఆహారం యొక్క ప్రభావాల మీద మనం చేయవలసినటువంటి స్టడీలు అయితే చేయలేదు అని గట్టిగా చెప్పుకోవచ్చు. ఎన్నో స్టడీలు జరిగినాయి, కానీ ఆహారాన్ని చూసుకుని లేదా ఆహారానికి అనుగుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశం మీద సరి అయినటువంటి స్టడీలు ఎవరు చేసినట్లుగా లేవు. 1-2 స్టడీలే నేను విన్నాను. ఆ స్టడీ ఎవరికి వారు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎవరికి వారు ఆహారము ఏ రకంగా మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవలసి ఉంది అనే విషయాన్ని పరమాత్మ కూడా ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞ తపః తథా దానం తేషాం భేదమిమం శృణు అనే శ్లోకంలో అంటున్నాడు. ఆహారం కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్వికమైనటువంటి ఆహారం, రాజసమైనటువంటి ఆహారం, తామసమైనటువంటి ఆహారం అని 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల ఆహారం 3 రకాల మనుష్యులకు 3 రకాలుగా ఉండేటువంటి తినేవారికి ప్రియంగా కూడా ఉంటుంది. సాత్వికమైనటువంటి జనులకు సాత్వికమైనటువంటి ఆహారం ప్రియంగా ఉంటుంది. రాజసంగా ఉండేటువంటి మనుషులకు రాజసంగా ఉండే ఆహారం ప్రియంగా ఉంటుంది. తామసంగా ఉండేటువంటి జనాలకు తామసమైనటువంటి ఆహారం ప్రియంగా ఉంటుంది. ఆ 3 రకాల ఆహారాల భేదాలను కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అదేవిధంగా ఈ ఆహారం లోపలికి వెళ్ళగా మనస్సు కాస్త బలపడగా చేసేటువంటి క్రియలలో ప్రధానమైనటువంటి క్రియ యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈ ఆహారం ద్వారా వచ్చేదే కాబట్టి అది కూడా 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞ, అలాగే తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. దానం కూడా 3 రకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా సాత్విక రాజస తామస భేదాలతో 3 రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటన్నిటి గురించిన వివరణ కూడా నేను ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా విను అని పరమాత్మ అంటున్నాడు. యజ్ఞ తపః తథా దానం తేషాం భేదం ఇమం శృణు అని. మనం ఆహారం గురించి చర్చను మాత్రమే చేసుకుంటాము అని అనుకున్నాము. అలవాట్లో భాగంగా తెలియకుండానే శ్లోకం వైపుకు వెళ్ళిపోయాము. శ్లోకం చెప్పుకోకూడదు అని కదా ఈరోజు మనం కూర్చున్నది. కాబట్టి ఈ శ్లోకం చెప్పుకోనట్లు కూడాను ఆహారం గురించినటువంటి ప్రాథమికమైనటువంటి చర్చను చేసుకోవటమే మన యొక్క ఉద్దేశ్యం. ఆహారం ఏ రకంగా మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తోంది, ఏ రకంగా మనస్సు సంచరిస్తుంది, ఏ రకమైనటువంటి ఆహారానికి ఏ రకంగా మనస్సు రియాక్ట్ అవుతుంది అనే విషయాన్ని స్టడీ చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేది మన చర్చ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఆహారం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం అనుకుంటున్నట్లుగా ఒక జీవితంలో భాగం లేదా జీవించటానికి ఒక సాధనం అనేటువంటి స్థాయిలో ఆహారం అయితే లేనే లేదు. మన జీవితంతో పాటుగా పరిగెడుతున్నటువంటిది ఆహారం. జీవితంలో ప్రతి అంశం మీద ప్రభావం చూపించేటువంటిది ఈ ఆహారం. ఇటువంటి ఆహారం మీద మనకు శ్రద్ధ మరింత పెరగాలి. ఆ శ్రద్ధ ఆహారం యొక్క క్వాంటిటీ మీద పెరగనక్కర్లేదు, అది ఎలాగూ సహజంగా ఉండేదే. ఎంత కావాలో అంత తీసుకోవటం అనేది ఎవరైనా చేసేదే. కానీ క్వాలిటీ మీద, ఆహారం యొక్క క్వాలిటీ మీద మనకు శ్రద్ధ పెరగవలసినటువంటి అవసరమైతే ఉంది అనే విషయాన్ని పరమాత్మ అయితే సూచనప్రాయంగా తెలియచేస్తున్నాడు. మనం ఇంతవరకు చర్చించుకున్నటువంటి ఉపనిషద్ వాక్యాలన్నీ అయితే చాలా స్పష్టంగానే తెలియచేస్తున్నాయి. మనస్సు మీద ఎప్పుడైతే ఆహారం ప్రభావం చూపించటం మొదలు పెట్టిందో అప్పుడు ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి తీరాలి అనే విషయం అర్థమవుతుంది. మనకు ప్రధానమైనటువంటి సాధనం లేదా మానవులు పైకో కిందకో వెళ్ళటానికి
పై స్థాయికో కింద స్థాయికో చేరటానికి మనసే సరి అయినటువంటి సాధనం కాబట్టి ఆ మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి ఆహారం మీద మనం చాలా శ్రద్ధ చూపించవలసి ఉంది. చాలా శ్రద్ధగా మనం ఆహారం యొక్క క్వాలిటీని నిర్ధారించుకోవలసి ఉంది. ఆహారం యొక్క క్వాలిటీని భౌతికంగా కాకుండా, భౌతికంగా ఉండేటువంటి క్వాలిటీ అనే అంశం మీద కాకుండా ఆహారంలో ఉండేటువంటి మిగతా అంశాల యొక్క గుణాలను మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. ఆ పరిశీలనను సుమారుగా సూచనప్రాయంగా పరమాత్మ పై శ్లోకాలలో చెప్పబోతున్నాడు. వాటిని జాగ్రత్తగా విని మన ఆహారాన్ని మన మనస్సుకు సరి అయిన పోషకంగా మార్చుకునేటువంటి విధానాలను మనం తెలుసుకోవాలి. తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. తెలుసుకునేందుకు ప్రయత్నం చేసిన తరువాత దాన్ని ఆచరణలో కూడా పెట్టేందుకు ప్రయత్నం చేసుకోవాలి. మన ఆహారం మనసు మీద చూపించేటువంటి ప్రభావం ఈ రెండు కూడా సాత్వికంగా ఉండాలి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ సందర్భంగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో మేము ఆహారం గురించినటువంటి సరి అయిన సమగ్రమైన అవగాహనను పొందుతాము. పొంది దానిని ఆచరణలో పూర్తిగా పెడతాము. ఆహారం మీద మాకుండేటువంటి భ్రమలన్నిటినీ తొలగించుకుని సాత్వికమైన పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి ప్రయత్నం పూర్తిగా చేస్తాము. దాన్ని ఆచరణలో పెడతాము అని ఆయన పాదాల మీద మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అటువంటి ప్రార్థనతో మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేపటి రోజు నుంచి శ్రీవారి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగ
కామరాగబలాన్వితాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్ తాన్ విద్యాసురనిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు తేషాం భేదమిమం శృణు ఆయుస్సత్వబలారోగ్య ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః ఆహారా సాత్విక ప్రియాః కట్వం లలవణాత్యుష్ణ కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయ ప్రదాః దుఃఖశోకామయ ప్రదాః యాతయామంగతరసం యాతయామంగతరసం పూతి పర్యుషితం చయత్ పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం భోజనం తామస ప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞః అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టో య యుజ్యతే విధి దృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే తామసం పరిచక్షతే దేవద్విజ గురు ప్రాజ్ఞ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే వాంగ్మయం తప ఉచ్యతే మనః ప్రసాద సౌమ్యత్వం మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం రాజసంచలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం తత్తామసముదాహృతం దాతవ్యమితి యద్దానం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం తద్దానం రాజసంస్మృతం అదేశకాలే యద్దానం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం తత్తామసముదాహృతం ఓం తత్సదితి నిర్దేశః ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ బ్రాహ్మణాస్త్రేణ వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా యజ్ఞాశ్చ విహితాః పురా తస్మాదోమిత్యుదాహృత్య తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః ప్రవర్తంతే విధానోక్తాః
सततं ब्रह्मवादिनां सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तम् अश्रद्धया हुतं दत्तम् तपस्तप्तं कृतं च यत् तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह न च तत्प्रेत्य नो इह इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో అనే సంకీర్తన ద్వారా నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో హరినారాయణ కేశవచ్యుత కృష్ణ నరసింహవామన నమో నమో హరినారాయణ కేశవచ్యుత కృష్ణ నరసింహవామన నమో నమో మురహర పద్మనాభ ముకోద గోవింద మురహర పద్మనాభ ముకోద గోవింద నరనారాయణ నమో నమో మురహర పద్మనాభ ముకోద గోవింద నరనారాయణ నమో నమో నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో
निगमगोचर विष्णु नीरजाक्ष वासुदेव नगधर नन्दगोप नमो नमो निगमगोचर विष्णु नीरजाक्ष वासुदेव नगधर नन्दगोप नमो नमो त्रिगुणातीत देव त्रिविक्रम द्वारका नगरादिनायक नमो नमो त्रिगुणातीत देव त्रिविक्रम द्वारका नगरादिनायक नमो नमो नवनीत चोरा नमो नमो नवमहिमा नव नमो नमो वैकुंठ रुक्मिणी वल्लभ चक्रधर नाकेशवदीत नमो नमो वैकुंठ रुक्मिणी वल्लभ चक्रधर नाकेशवदीत नमो नमो श्रीकर गुणनिधि श्री वेंकटेश्वर श्रीकर गुणनिधि श्री वेंकटेश्वर नागजननुत नमो नमो श्रीकर गुणनिधि श्री वेंकटेश्वर नागजननुत नमो नमो नवनीत चोरा नमो नमो नवमहिमा नव नमो नमो नवनीत चोरा नमो नमो नवमहिमा नव नमो नमो नवनीत चोरा नमो नमो नवमहिमा नव नमो 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 సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.